హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పురా లోకల్. అల్లు అర్జున్ నిన్న ఒక ట్వీట్ వేయడం అయితే జరిగింది. పుష్ప 2 ప్రీమియర్లో తీవ్రంగా గాయపడిన శ్రీతేజ ప్రస్తుతం కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. శ్రీతేజకు సంబంధించి ఒక ట్వీట్ వేయడం అయితే జరిగింది. దానికి గల కారణం ఏంటంటే ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాన్న ఒకరోజు దూరంగా ఉంటే అల్లు అర్జున్ చెంచల్గూడలో ఒకరోజు రాత్రి ఉన్నాడు. దాదాపు 12 గంటలు ఉన్నాడు. అప్పుడు విడుదలై వచ్చాక ఇవి విజువల్స్ అన్నమాట. ఈ విధంగా వాళ్ళ అబ్బాయి అయాన్ అల్లు అర్జున్ని ఈ విధంగా హగ్ చేసుకున్నాడు. వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ విధంగా రియాక్ట్ అయ్యారు. సో ఇది ఇక్కడ ఈ ఫోటోలో చూస్తే శ్రీతేజ హాస్పిటల్లో ఉన్నాడు. దాదాపు 15 రోజుల నుంచి చికిత్స పొందుతున్నాడు. ఇక్కడ కిమ్స్ హాస్పిటల్లో, సికింద్రాబాద్లోని కిమ్స్ హాస్పిటల్లో. ఇప్పుడు ఇంకా 15 రోజులు గడిస్తే కానీ శ్రీతేజ ఆరోగ్య పరిస్థితి అయితే చెప్పలేమని అయితే డాక్టర్లు చెప్పారు. అతను మెదడు నాడి సంబంధించిన ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నాడు. అయితే డాక్టర్లు హెల్త్ బులెటిన్ అయితే విడుదల చేశారు. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే అల్లు అర్జున్ని కలవడానికి, జైలు నుంచి విడుదలై వచ్చాక అల్లు అర్జున్ని కలవడానికి సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున పరామర్శించడానికి అల్లు అర్జున్ ఇంటికి అయితే రావడం జరుగుతుంది. మరి అల్లు అర్జున్ని కలవడానికి వచ్చిన సినీ ప్రముఖులు శ్రీతేజని కలిస్తే ఏమవుతుంది మరి వాళ్ళకి అంటే, శ్రీతేజ ఒక పేదవాడు, అందుకే అతన్ని కలవట్లేదు. అల్లు అర్జున్ ఒక సినిమా యాక్టరు, అతను డబ్బున్నవాడు. అంటే పేదవాడికి డబ్బున్నవాడికి వ్యత్యాసం క్లియర్గా తెలుస్తుందని అటు రాజకీయ ప్రముఖులు కూడా విమర్శిస్తున్నారు. అల్లు అర్జున్ మరియు ఆ పుష్ప సినిమా టీం ప్రీమియర్ షో వేసి పేదవాళ్ళ నుంచి డబ్బులు దండుకుంది, కానీ ప్రేమను మాత్రం పంచలేకపోతుంది అని చాలామంది విమర్శిస్తున్నారు, ట్వీట్లు అయితే వేస్తున్నారు. సో దీనికి సంబంధించి వాళ్ళ వ్యతిరేకతకు సంబంధించి, వాళ్ళ ట్వీట్స్కి సంబంధించి అల్లు అర్జున్ కూడా రియాక్ట్ అయ్యాడు. ఏమని రియాక్ట్ అయ్యాడో ఇప్పుడు అల్లు అర్జున్ ట్వీట్ కూడా చూద్దాం. అల్లు అర్జున్ కూడా శ్రీతేజకు సంబంధించి ట్వీట్లో ఏం చెప్పాడో ఇప్పుడు తెలుసుకుందాం. ఐ రిమైన్ డీప్లీ కన్సర్న్డ్ అబౌట్ యంగ్ Sriteja, who is under constant medical care after the unfortunate incident. Due to the ongoing legal proceedings, I have been advised not to visit him and his family at this time. ఇక్కడ ఏంటంటే నేను ఎప్పటి నుంచో అంటే 15 రోజుల నుంచి శ్రీతేజ గురించి తెలుసుకుంటూనే ఉన్నాను. అతని ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకుంటున్నాను, కన్సర్న్గానే ఉన్నాను. ఆ మెడికల్ బిల్స్ కూడా నేనే పే చేస్తాను. శ్రీతేజకు సంబంధించి కోలుకున్నాక అతని చదువులకు సంబంధించి ఫ్యూచర్ మొత్తం నేనే చూసుకుంటున్నాను అయితే అల్లు అర్జున్ చెప్పడం జరిగింది. అనుకోకుండా జరిగిన సంఘటన వల్ల ఈరోజు శ్రీతేజ హాస్పిటల్లో ఉన్నాడు. కానీ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, డ్యూ టు ద ఆన్గోయింగ్ లీగల్ ప్రొసీడింగ్స్ ఐ హ్యావ్ బీన్ అడ్వైజ్డ్ నాట్ టు విజిట్ హిమ్ అండ్ హిస్ ఫ్యామిలీ ఎట్ దిస్ టైమ్. ఇప్పుడు అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్ మీద ఉన్నాడనమాట, ఇంటరిమ్ బెయిల్ పైన ఉన్నాడు. సో ఈ టైంలో బయటికి వెళ్ళి బాలుడిని పరామర్శించడానికి వీలు కాదు, ఎందుకంటే అక్కడ ఆయన కుటుంబ సభ్యులు కూడా ఉంటారు, ఆ బాలుడి కుటుంబ సభ్యులు కూడా ఉంటారు. సో వారిని కలిస్తే సాక్షులను ప్రభావితం చేస్తున్నాడు అనే వార్తలు వస్తాయి. కాబట్టి అందుకే నేను దూరంగా ఉంటున్నాను. అంటే లీగల్ ప్రొసీడింగ్స్, ఇప్పుడు బెయిల్ పైన ఉన్న వ్యక్తి బయట పరామర్శించడానికి వెళ్ళకూడదు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా కలవకూడదు. కాబట్టి అందుకే నేను శ్రీతేజని కలవట్లేదు అని చాలా క్లియర్గా అల్లు అర్జున్ కూడా చెప్పడం జరిగింది. మై ప్రేయర్స్ రిమైన్ విత్ దెమ్ అండ్ ఐ రిమైన్ కమిటెడ్ టు టేకింగ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ అడ్రస్సింగ్ ద మెడికల్ అండ్ ఫ్యామిలీ నీడ్స్. ఆల్రెడీ మనం చెప్పిన విధంగా వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి అయినా, మెడికల్ బిల్స్కి సంబంధించి అయినా అంతా నేను, వాళ్ళ ఫ్యూచర్ ఏదైతే ఉందో అంతా నేను చూసుకుంటాను అని అయితే అల్లు అర్జున్ చెప్పడం జరిగింది. ఐ విష్ హిమ్ ఏ స్పీడీ రికవరీ అండ్ ఐ లుక్ ఫార్వర్డ్ టు మీటింగ్ హిమ్ అండ్ హీస్ ఫ్యామిలీ ఎట్ ద ఎర్లియస్ట్. శ్రీతేజ త్వరగా కోలుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ కేసు సద్దుమణిగితే, అంటే ఈ బెయిల్ 4 వారాల బెయిల్ ఉందన్నమాట. దీని తర్వాత లా రూల్స్ ప్రకారం నేను ఖచ్చితంగా కలుస్తాను, శ్రీతేజని కలుస్తాను, వాళ్ళ ఫ్యామిలీని కలుస్తానని ఈ ట్వీట్ ద్వారా అల్లు అర్జున్ అయితే తెలపడం జరిగింది. మరి చూద్దాం, అల్లు అర్జున్ ఈ ట్వీట్ వేశాక మరి ఇప్పుడు అల్లు అర్జున్ అలాగే సినీ ప్రముఖుల మీద వస్తున్న వ్యతిరేకత మరి తగ్గుద్దా లేదా అనేది చూద్దాం. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పురా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.